అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ కాలచారు రాగి సంగటి ముద్ద చూసేయండి. ఈలోపు మీకోసం ఒక చిన్న కథ. అడవిలో ఒక చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగురులోని జరిగిన పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్ళిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంత అమోఘం అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు పిచ్చికి చెవిలో పడ్డాయి. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక సరే, బజారుకి వెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అని అంది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది. ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు పోసి బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కానీ మగ పిచ్చుకకు తినాలనిపించే ఆతృత ఎక్కువై పాయసం తయారయ్యిందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకా కొంచెం ఉడకాలి అని అంది ఆడపిచ్చుక. పాయసం చివరగా తయారైంది. పాయసం వాసన గుమగుమలాడుతుంది. పాయసం అయ్యిందా అని మగ పిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది కానీ అని ఆ మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగ పిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. అయ్యిందా కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చెయ్యకముందే తినబోయి ఎంత పని చేశావు అంది ఆడపిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారిన తర్వాత రుచి చూసింది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదు. అప్పుడు తెలుసుకుంది మగ పిచ్చుక. కథ నచ్చిందా ఫ్రెండ్స్? మీ 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ రోజుటికి. మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉంటే ఇంకొన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.